సండే ఈవినింగ్ మేమైతే పార్క్‌కి వెళ్ళాము. ఇక్కడైతే 3 పార్కులు ఉంటాయి. మేము ఎక్కువైతే ఈ పార్కే బావుంటది. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి అంతా కూడా బావుంటది. డక్స్ చూసారా చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! ఈ చెరువు మొత్తం అరౌండింగ్ 2 కేఎం ఉంటది. 2 కేఎం కూడా అందరూ ఈవినింగ్ అంతా వాక్ చేస్తూ ఉంటారన్నమాట. చాలామంది సండే అనే లేదు ఎవ్రీడే కూడా వాకింగ్‌కి వస్తూ ఉంటారు. మేమైతే సండే వెళ్తూ ఉంటాము. ఎప్పుడు అంటే బోర్ కదా! అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. ఇక్కడ బోటింగ్ కూడా బావుంటది. బోటింగ్ అంటే మనం ఫెడల్ బోటింగ్ ఉంటది. అబ్బా! ఫెడల్ బోటింగ్ అయితే మేము చాలా సార్లు ఎక్కాం. థ్రిల్ అయితే సూపర్ ఉంటది. మనం సైక్లింగ్ చేస్తాం కదా! చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు కాకుండా ఈసారి అయితే కొత్తగా అక్కడ మిక్కీ మౌస్ కూడా వచ్చింది. మిక్కీ మౌస్ పిల్లలైతే చాలా ఎక్సైట్‌మెంట్ అయ్యారు. ఎందుకంటే సమ్మర్ కదా! పిల్లల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి అది మిక్కీ మౌస్ కూడా పెట్టారు. బోటింగ్‌లో అది ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని ఆడిస్తూ పెద్దవాళ్ళని కూడా అందరిని ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ వచ్చింది. అలా బోట్ ఎక్కేసి బోటింగ్ చేసాక వచ్చాక కూడా డా చాలాసేపు అయితే డాన్స్ కూడా చేసింది. అక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ మిక్కీ మౌస్‌ని చూసి ఎగ్జైట్ అయిపోయారన్నమాట. ఇదివరకైతే మేము వచ్చిన కొత్తలో అయితే పార్క్ అంతా కూడా అప్పుడే వర్క్ స్టార్ట్ చేస్తున్నారన్నమాట. వర్క్ చేస్తున్నాం వల్ల ఇవేమి ఉండేవి కాదు బోటింగ్ అదిని. ఇదంతా కూడా ఒక 3 మంత్స్ బ్యాక్ అయితే ఈ బోటింగ్ అని ఇక్కడ పిల్లలు ఆడుకునే స్లైడ్స్ అని జంపింగ్లని ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేశారు. ఈవినింగ్ అయితే చాలు ఫుల్ రష్ మాట. పిల్లలు పెద్దవాళ్ళతో అంతా ఈ పార్క్ అయితే నిండిపోతుంది. ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఈ పార్కే మాట. దీన్ని ఇప్పుడిప్పుడే ఇంకా ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.